రఘురామకృష్ణంరాజు గారు ఒకసారి పోలీసులు అరెస్ట్ చేసి ఒక పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ ఉంచి ఒక నైట్ ఇంకో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడేదో రఘురామకృష్ణరాజు గారిని కొట్టారని ఆయనే కేసు పెట్టాడు, నన్ను కొట్టారు పోలీసులు అని చెప్పి, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చారు అని చెప్పి ఇదంతా ఎలిగేషన్ చేసింది రఘురామకృష్ణరాజు గారే. అది ఎపిసోడ్ 1 అయితే ఇప్పుడు ఎపిసోడ్ 2 జరుగుతుంది. ఈ ఎపిసోడ్ 2 ఏంటంటే ఆయన్ని నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తారని అనుకున్నారు, అది పీకేశారు. తర్వాత జనసేనలోకి వెళ్తే వాళ్ళు ఇస్తారన్నారు, వాళ్ళు ఇవ్వనన్నారు. బీజేపీకి వెళ్ళాడు, బీజేపీ వాళ్ళు ఇవ్వనన్నారు. రైట్, నువ్వు చివరికి చంద్రబాబు నాయుడు మీదే పడ్డాడు. నువ్వు నాకు టికెట్ ఇప్పించినప్పుడు పోలవరం ఏం చేస్తారని తిట్టాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎమ్మెల్యే టికెట్ అన్ని ఇప్పిస్తాను అని చెప్పేసి ఆ నరసాపురం ఇప్పుడు ఉండి ట్రై చేస్తే ఉండికి వెళ్ళాడట ఏదో మీటింగ్ కోసమని. మంతెన రామరాజు గారి యొక్క వర్గం తిరగబడ్డారు, గొడవ చేశారు.